గీతా దర్శనం 25వ భాగం 23/1/24 బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానాన్ని మనం చెప్పుకుంటున్నాం. గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం. వెనకటి అధ్యాయంలో 27వ శ్లోకంలో స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో ప్రతి వస్తువు క్షేత్రజ్ఞుల ప్రకృతి పురుషుల అన్యోన్య సంశ్లేషణం కలయిక వల్ల కలుగుతోందని చెప్పారు. అలాగే 20వ శ్లోకంలో ప్రకృతి వల్ల కలిగినటి సుఖదుఖ మోహ రూపంలో ఉండే సత్వ రజస్తమో గుణాలను పొందుతున్నాడని, ఆ గుణాలతోడి సంగమమే ఉత్తమ అధమ యోనులలో పుట్టటానికి కారణం అవుతోందని చెప్పారు. ఈ గుణ సంగమం ఎలాంటిది, గుణాలేమిటి, ఆ గుణాలు ఏం బంధిస్తాయి, ఎలా బంధిస్తాయి, ఆ గుణాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానంగా చెప్పటం కోసమే ఈ గుణత్రయ విభాగ యోగం ప్రారంభించాడు కృష్ణ శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్మా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అర్జున, మునీశ్వరులందరూ ఏ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ శరీర పతనానంతరం ఉత్కృష్టమైన మోక్షాన్ని పొందారో అటువంటి జ్ఞానాలలో ఉత్తమమైన ఉత్కృష్టమైన జ్ఞానాన్ని గురించి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే ఇవి మర్చిపోతుంటాం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సద్దేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. నేను చెప్పబోయే జ్ఞానాన్ని సాధనంగా చేసుకొని అనేక మంది నా సాధర్మ్యాన్ని, నా స్వరూపత్వాన్ని పొందారు. అలాంటి వాళ్ళు అవాంతర సృష్టి సమయంలో ఇంకా మళ్ళీ పుట్ట, ప్రళయకాలంలో కూడా ఏ రకమైన వ్యధ పొందరు. అంటే వాళ్ళకి జన్మ మరణాలు ఉంటాయి. బ్రహ్మ వేద బ్రహ్మైవవతి, బ్రహ్మాన్ని గురించి తెలిసిన వాడు బ్రహ్మే అయిపోతారు. అది మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవా సర్వభూతానాం తతో భవతి భారత. నా త్రిగుణాత్మకమైన ప్రకృతి అనే మాయే సమస్త భూతాలకు గొప్ప కారణం. ఈ ప్రకృతి మిగతా కార్యాలన్నింటినీ గొప్పవైనందువల్ల మహత్తు అని, తన వికారాలను అనుభవించటం వల్ల బ్రహ్మ అని, దీనిని ఈ ప్రకృతిని మహద్బ్రహ్మ అని అంటారు. అలాంటి మహద్బ్రహ్మ రూపమైనటువంటి యోనిలో అంటే కారణంలో సమస్త భూతాల జన్మకు కారణమైన హిరణ్య గర్భుని యొక్క జన్మ కోసం బీజాన్ని నేనే ఉంచుతా. అతని ద్వారా సమస్త సృష్టి జరుగుతోంది. క్షేత్రజ్ఞ సంయోగం వల్ల భూత సృష్టి జరుగుతోందని చెప్పాం కదా. ప్రకృతిలో బీజాన్ని ఉంచటం అంటే క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రంలో కలపడం. అలాంటి గర్భాధానం వల్ల భూత సృష్టి కలుగుతోంది. అలౌకిక వ్యవహారాలలో లాగా ఈశ్వరాకృతమైన గర్భాధానం అంటే సంకల్పం లేకుండా ఉత్పత్తి జరగదు. అందుకే తస్మిన్ గర్భం దధామ్యహం అన్నారు. క్షేత్రజ్ఞుని సృష్టి సమయంలో భోగానికి అర్హమైన క్షేత్రంలో
కలపటాన్ని కై పరమాత్మ చిదాభావం అనే రేతసేచనం చేసి మాయావృత్తి రూపమైన గర్భాన్ని ఉంచుతున్నాడు. ఈ విధంగా గర్భాధాన కారణుడైన పరబ్రహ్మ జగజ్జనకుడవు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా. అర్జున, దేవ పితృ మనుష్య పశ్వక్షాది సర్వయోనులలో జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజాది భేదాలతో రకరకాల ఆకారాలు గల దేహాలు పుడతాయి. వాటన్నిటికీ మహద్బ్రహ్మస్వరూపమైన మాయయే తల్లి అంటే కారణం. బీజప్రదాతనైన నేను తండ్రిని. ప్రకృతి మాతృస్వరూపం. పరమేశ్వరుని జనక తండ్రి స్థానం. పరమేశ్వరుడే పరాపర ప్రకృతుల ద్వారా సకల ప్రపంచానికి ఉత్పత్తి స్థితి లయకారకుడవుతున్నాడు. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్రంతి మహాబాహో దేహి దేహి నమవ్యయం. మహావీర అర్జున, సత్వరజస్తమస్సు అనే 3 గుణాలు భగవంతుడి మాయ వలన అంటే ప్రకృతి వాయ వల్ల పుట్టి శరీరంలో ఉండి అవ్యవయుడై అంటే వినాశనం లేనివాడై క్షేత్రజ్ఞుని బంధిస్తున్న వాడిగా ఉంటాయి. నిజానికి బంధించటం అనేదేం లేదయ్యా. క్షేత్రజ్ఞుడు అవ్యయుడు, నాశనం లేదు, తరిగేవాడు కాదు. అనాదిత్వాది లక్షణాలు కలవాడు. అనాది అతను లోగడ చెప్పి బంధిన వల్ల బంధితుడు కూడా కాదు. దేంట్లోనూ అతనికి బంధింపబ. ప్రకృతి సర్వగతం కనుక అంతటా ఉండేది కాబట్టి ఈ త్రిగుణాలు కూడా సర్వగతాలు. ఈ జగత్తంతా గుణస్వరూపమే కాబట్టి బయట విషయాల రూపంలో లోపల రాగద్వేషాది రూపంగా, నిద్ర ఆలస్యాది రూపాలలో, శమదమహిత్య సత్యాహింస దయా దాక్షిణ్యాది రూపాల్లో ఉంటాయి. నాశరహితుడైన ఆత్మన్ తన వికారాల ద్వారా ఈ త్రిగుణాలు దేహంలోనే ఆత్మభావం కలవాడిగా చేసి జన్మ మరణాదులు కలగజేసి బాధిస్తాయి. ఈ త్రిగుణాలలో ఏ గుణం ఎలాంటి సంగం చేత అంటే ఇంకో దాంతో కలయిక చేత క్షేత్రజ్ఞుణ్ణి బంధిస్తున్నాయో ఇప్పుడు చెప్తున్నారు. తత్వం నిర్మలత్వ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనఘా. పుణ్యాత్మడా అర్జున, ఈ 3 గుణాల్లో సత్వగుణం అనేది స్వచ్ఛమైన స్ఫటికంలాగా నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఉపద్రవరహితమై ఆత్మకు విషయమైన సుఖాన్ని అంతఃకరణ వృత్తి రూపంలో జ్ఞానాన్ని కలిగించి దేహిని అభిమానంతో కూడిన వాడిగా బంధిస్తుంది. అంతఃకరణ ధర్మమైన సుఖం, జ్ఞానం అనే వీటి యొక్క అధ్యాసయే అంటే భ్రాంతే, సంగం అంటే కలయిక అనబడుతుంది. నేను సుఖిని, నేను తెలుసుకున్నాను అనేదే సంగం యొక్క ఆకారం, సంగమం యొక్క ఆకారం. ఈ విధమైన విపరీత అభిమానంతో సత్వగుణం ఆత్మను బంధిస్తుంది. జ్ఞానమంటే సాహచర్యం వల్ల క్షేత్రమైన అంతఃకరణం యొక్క ధర్మమే. ఆత్మధర్మం కాదు. జ్ఞానమనేది ఆత్మధర్మమే అయితే సంఘానికి
దానివల్ల కలిగే బంధానికి చోటులే. రజౌ రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అర్జున, రజోగుణము యొక్క స్వరూపం అనురాగమని. గైరికాది ధాతువుల్లాగా అది రాగాత్మకంగా ఎరుపులో ఉంటుంది. అంటే లభించని వాటిలో ఉండే అభిలాష మనకు దొరకదు అనే దాని మీద అభిలాష కోరిక ఉంటే దాన్ని తృష్ణ అంటారు. అటువంటి తృష్ణా సంగమం అనే వాటి ఉత్పత్తికి కారణం రజోగుణం వల్లే ఈ తృష్ణ సంగమం రెండూ కలుగు. రజోగుణం ప్రవృత్తి హేతువు కాబట్టి అది వస్తుతః కర్త కాకపోయినా క్షేత్రజ్ఞుడి కర్తృత్వాది మానం కలవాడిగా, అంటే నేను ఈ పని చేస్తున్నాను, దీని ఫలాన్ని అనుభవిస్తాను అనే అభిమానంతో కూడిన వాడిగా చేసి బంధిస్తాడు. భాష్యకారుడు సత్వగుణాన్ని తెల్లని స్ఫటికంతో, రజోగుణాన్ని ఎర్రగా ఉండే గైరికాది ధాతువులతో పోల్చాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత. అర్జున, తమో గుణం అనేది అజ్ఞానం వల్ల పుడుతుంది, జీవులన్నిటికీ మోహాన్ని కలిగిస్తుంది. ఈ తమో గుణం వల్ల బుద్ధిమాంద్యం, ప్రమాదం, అలాగే ఆలస్యం, నిద్ర అనే వాటి చేత దేహి బంధింపబడు. సత్వగుణ కార్యం ప్రకాశం, ప్రకాశానికి వ్యతిరేక్తమైంది, విరోధమైంది. వస్తు వివేక సామర్థ్యం లేకపోవటమే ప్రమాదం. రజోగుణ కార్యం ప్రవృత్తి, అటువంటి ప్రవృత్తిలో సామర్థ్యం లేకపోవటమే ఆలస్యం లేక బద్ధకం, సోమరితనం. అలా సత్వకార్యాన్ని అంటే ప్రకాశాన్ని, రజోగుణ కార్యాన్ని ప్రవృత్తికి విరోధి అయిన తమోగుణం ఆలంబనంగా కల చిత్తవృత్తి ఉందే అది నిద్ర అంటారు. అదే ప్రమాదం. కనుక ఆలస్యం, నిద్ర రెండు ప్రమాదం. మోహ కారణాలు ఈ రెండు దేహిని బంధిస్తాయి. ఈ తమోగుణం సమస్త జీవుల్లో కూడా ఉంటుంది. తమోగుణం అజ్ఞానం వల్లే ఏర్పడుతుంది. కాబట్టి దీనిని అజ్ఞానజం అంటే, జ అంటే పుట్టి, అజ్ఞానం నుండి పుట్టింది తమోగుణం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఇక త్రిగుణాల యొక్క వ్యాపారాల గురించి చెబుతున్నారు. అర్జున, సత్వగుణం సుఖంతో సంశ్లేషాన్ని అంటే కలయికను కలిగిస్తుంది. అంటే సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు దుఃఖ కారణాన్ని కప్పేసి పురుషుణ్ణి సుఖం మీద ఆసక్తి కలవాడిగా చేస్తుంది, మబ్బు ఇస్తుంది. అలాగా కర్మలో ప్రవృత్తిని చేస్తుంది, పంచేయి అని తోసేస్తుంది. తమో గుణం అధికమైన అది జ్ఞానాన్ని కప్పేసి దేహిని అజ్ఞానంతో కూడిన వాడిగా చేస్తుంది. ప్రమాదంతో సంశ్లేషాన్ని కలయిక కలిగిస్తుంది. కాబట్టి దేహికి వివేక సామర్థ్యం అప్పుడు ఉండదు. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. అర్జున,
రజోగుణాన్ని తమో గుణాన్ని తిరస్కరించి సత్వగుణం వృద్ధి పొందినప్పుడు ఆ సత్వగుణానికి కార్యాలైన జ్ఞానం, సుఖం మొదలైనవి ప్రారంభమవుతాయి. అలాగే సత్వాన్ని తమో గుణాన్ని తిరస్కరించి అంటే తక్కువ చేసి రజోగుణమే ఎక్కువగా వృద్ధి చెందినప్పుడు రజస్సుకు కార్యాలైన కర్మ, తృష్ణ మొదలైనవి ప్రారంభమవుతాయి. అలాగే సత్వ రజోగుణాలను తక్కువ చేసి తమో గుణం బాగా విజృంభిస్తే తమో గుణ కార్యాలైన జ్ఞాన ఆవరణాలు అంటే జ్ఞానం కప్పివేయబడడం, ఆలస్యం, నిద్ర మొదలైనవి ప్రారంభమవు. అలా స్టేజ్ అన్న ఎప్పుడు ఏ గుణం పుట్టిందో తెలుసుకోవటానికి కొన్ని గుర్తులుంటాయి. అవి ఏమిటంటే సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధ్యం తత్వమిచ్యుత. అంతఃకరణ ప్రవృత్తి ద్వారా త్వత్ చక్షు స్తోత్ర జిహ్వా ఘ్రాణాలచే అంటే బాహ్య శరీర ఇంద్రియాలందు దేహంలో జ్ఞాన ప్రసాద లక్షణమైన ప్రకాశం స్ఫురణ అంటారు విజృంభించినప్పుడు సత్వగుణం వృద్ధి చెందిందని, అలాగే రజస్తమాలు క్షీణించాయని తెలుసుకోవాలి. జ్ఞానస్ఫురణ కలిగింది అంటే సత్వం బాగా పుట్టింది అది తెలుసు. అదే గుర్తు. లింగం అంటే గుర్తు. సుఖాది లింగాలచే కూడా సత్వబుద్ధి సుఖం కలిగింది అని తెలుసుకోవటం కూడా సత్వబుద్ధి పెరిగిందని అర్థం. లింగం అంటే గుర్తు అని అంటే తెలియడానికి వీలైంది. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమఃస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అర్జున, ఎక్కువగా డబ్బులు లభిస్తున్నప్పటికీ అనుక్షణం పెరుగుతున్నట్టు డబ్బు మీద అభిలాష పెరిగితే దాన్ని లోభం అంట. డబ్బు మీద యావ లోభం. అది ఎప్పుడు ప్రయత్నం చేయటాన్ని నిప్రవృత్తి అంట. కామ్య నిషిద్ధ లౌకిక కర్మల ఉద్యమాన్ని ఆరంభం మొదలు అంటారు. రజోగుణం బాగా వృద్ధిలో ఉంటే ద్రవ్య సంచయాభిలాష అంటే లోభం, ప్రవృత్తి, కర్మారంభం, మనశ్శాంతి లేకపోవడం, హర్ష రాగాది ప్రవృత్తులు, అన్ని రకాలైన పరధనాది వస్తువులు కొట్టేయాలి, తీసుకోవాలని స్పృహ, సర్వసామాన్య వస్తువుల మీద కూడా తీరని కోరిక లక్షణాలు కనిపిస్తాయి. అంటే ప్రతి సంపాదించాలి అని అర్థం. అలాగే దీన్ని బట్టి రజోగుణం వృద్ధిలోకి ఉంది. అంటే డబ్బు మీద యావ పెరిగిందంటే రజోగుణం పెరిగింది. అది అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అర్జున, తమో గుణం వృద్ధిలో ఉన్నప్పుడు అవివేకం ప్రవృత్తి లేకపోవడం, అందువల్ల కర్తవ్యాన్ని మరిచిపోవడం, మోహం మూఢత్వం కలగటం, నిద్రాపారవశ్యం రావడం అనే లక్షణాలు కలిగి ఇలాంటి కార్యరూపమైన లింగం గుర్తుందే అదే తమో గుణం బాగా పెరిగింది అని. నిద్ర రావటం, మోహం పెరగటం అంటే మూఢత్వం పెరగటం జరిగితే తమో గుణం మంచి
పట్టులో ఉంది నీ మీద అని అర్థం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. మరణ సమయంలో ఏ గుణం బాగా ఎక్కువగా ఉంటే ఏ ఫలం కలుగుతుందో ఇప్పుడు పరమాత్మ చెబుతున్నారు. సత్వగుణం ప్రవృద్ధంగా చనిపోయే ముందు ఉంటే దేహాభిమాని అయిన జీవుడు అంటే జీవుడు మరణాన్ని పొందితే దేహాన్ని వాడు అప్పుడు వదిలేస్తే మహత్తవాది తత్వవేత్తల యొక్క పుణ్యలోకాలు పొందుతారు. అలాగే హిరణ్య గర్భాది ఉపాసకులు పొందేవి దేవతలు అనుభవించే భోగాలకు అనుకూలమైనవి రజస్తమో గుణరహితాలైన లోకాలు పొందుతాడు. అంటే మంచి ఉత్తమ జన్మలు లభిస్తాయి. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణం బాగా పెరిగి ఉన్న సమయంలో ప్రాణం పోతే వాడు కర్మల మీద ఆసక్తి కలిగి మనుష్యులలో కర్మయోగులైన వాళ్లలో జన్మిస్తారు. తమో గుణం బాగా పేత్రేగి ఉన్నప్పుడు చచ్చిపోతే పశువాది మూఢమైనటువంటి యోనులలో పశుపక్షాదుల్లో కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానతమసః ఫలం. సత్వరజస్తమో గుణాల అనురూపమైనటువంటి కర్మలు వాటి వల్ల కలిగే ఫలితాలను గురించి ఇప్పుడు చెబుతున్నాడు. ఏమంటాడు? వేదోక్త పద్ధతుల ద్వారా చేసేటువంటి కర్మను సుకృతం అంటారు. సు అంటే మంచిది, కృతం చేసింది. ఇది సత్వగుణ ప్రాబల్యం వల్ల కలిగే కర్మ కాబట్టి సాత్వికం అవుతుంది. అలాంటి కర్మ సాత్వికమైనట్టి నిర్మలమైన ఫలితాన్ని. రాజస కర్మ అంటే పాపంతో కూడిన కర్మ దుఃఖరూపమైన ఫలం కలుగుతుంది. కార్యం ఎప్పుడైనా కారణాన్ని బట్టే జరుగుతుంది. కాబట్టి పాపంతో కూడిన పుణ్యకర్మ యొక్క ఫలం దుఃఖమే ఎక్కువగా, సుఖం కొద్దిగా ఉంటుంది. తామస కర్మ అంటే శాస్త్రంలో చెప్పిన దానికి విరుద్ధంగా చేసినటువంటి దాని ఫలితం తామసమైన అజ్ఞాన ఫలం అని పెద్దలు శిష్యులు చెప్పారు. అజ్ఞాన రూపంలో ఉండే దుఃఖం వాడికి కలుగు. తత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ. ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం ఉత్పన్నమైనప్పుడు జ్ఞాని వల్ల జ్ఞానం పెరుగుతుంది. కార్యాకార్య ఉచితానుత విదేవక జ్ఞానం కూడా కలుగు. రజోగుణం ఉత్పన్నమైనప్పుడు లోభం పెరుగుతుంది. పదార్థాల మీద తృష్ణ కోరిక పెరుగుతుంది. తృష్ణ అనేది తృప్తి లేనిది కాబట్టి దుఃఖ కారణమవుతుంది. రాజస కర్మకు ఫలం దుఃఖమే. తమో గుణం ఉత్పత్తి అయితే ప్రమాదం, మోహం ఏర్పడదు. కర్తవ్య జ్ఞానం లేకుండా పోతుంది. బుద్ధి జాడ్యం కలుగుతుంది. సోర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా. జఘన్య గుణ ప్రవృత్తిస్థా జఘన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసా. సత్వగుణ స్వభావం కలవ దేవలోకాదులలో జనిస్తా. శాస్త్రీయమైన జ్ఞానంలో కాని కర్మలో కాని వాటి మీద ఆసక్తి కలవాడు
సత్యలోక పర్యంతమైన దేవలోకాన్ని పొందుతారు. దేవతలుగా పుడతారు. రజోగుణ స్వభావంతో ఉండేవాడు పుణ్యము పాపం రెండూ కలిసిన మనుష్య లోకంలో పుడతారు. వాడు చేసే కర్మలు కామ సంకల్పాది గుణాలతో ఉంటాయి కనుక, భోగ ఇచ్ఛతో చేస్తారు కనుక పుణ్యం పాపం రెండూ మిశ్రమంగా ఉంటాయి. నీచమైన తమో గుణ స్వభావంతో ఉండేవాడు మంచి చెడ్డ తెలియకుండా ప్రవర్తిస్తారు కనుక అజ్ఞానంతో నిద్ర ఆలస్యాదులతో కూడి అధోలోకాలకు పోతారు. తిర్యగ్యోమ జంతువులో పుడతారు. తిరిగే జంతువులు పక్షాదుల్లో పుడుతూ వస్తూ ఉంటారు. కొట్టం చాలు. నాణ్య గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చది. ఈ త్రిగుణాలే సమస్త కర్మల కర్తలని, జీవుడు కర్త కాడని, ద్రష్టయైన క్షేత్రజ్ఞుడైన తాను గుణాల కంటే గుణ కార్యాల కంటే విలక్షణుడని అకర్త అని తెలుసుకున్నవాడు. అటువంటి ఆత్మజ్ఞాని నా స్వరూపాన్ని అంటే బ్రహ్మభావాన్ని పొందు. జీవి కర్తృత్వ భోక్తృత్వాలు కల్పించడం అజ్ఞానంతో కూడిన పని. ప్రకృతి యొక్క మాయాశక్తి చేత 3 గుణాల చేత కర్తృత్వం కలుగుతుంది. గుణానేతానతీతచ్చ నతీచ్చ త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృత అమృత మశ్నుతే. దేహాల ఉత్పత్తి సత్వరజస్తమస్సులు 3 కారణాలు అంటే బీజ విభూత. ఈ 3 గుణాలు బ్రతికి ఉండగానే దాటినవాడు, అతిక్రమించినవాడు అంటే ప్రత్యేక దృష్టి చేత సర్వం నేనే, ఈ సర్వం బ్రహ్మస్వరూపమే అని తెలుసుకున్నవాడు జన్మ జరా దుఃఖాల నుండి విముక్తుడై పరమేశ్వర భావాన్ని పొందుతాడు. సత్వాది గుణ పరిణామ విశేషాలైన దయా సత్య శౌచ వినయ దాన శీలత్వాది సాత్విక వికారాలు, రాగద్వేష లోభ అసూయాదులైన రాజస వికారాలు, మోహ అభినివేశ అహంకార మమకారాది తాపస వికారాలు దేహోత్పత్తికి కారణాలవుతున్నాయి. సర్వత్రా బ్రహ్మ దర్శనం వల్ల ఈ వికారాలన్నిటినీ దూరం చేసుకొని ముక్తుడైపోతారు. అర్జునుడు అడుగుతున్నారు, కైర్లింగై స్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభు కిమాచార కథంచైతాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే. అర్జునుడు అడుగుతున్నాడు, పరమేశ్వర ఎంతవరకు నువ్వు వ్యాఖ్యానించినట్టు సత్వరజస్తమో గుణాలను అతిక్రమించిన వాళ్ళని ఏ విధంగా ఏ గుర్తును బట్టి గుర్తించచ్చు? అలాంటి త్రిగుణాతీతుడికి గుర్తులేమిటి? అతని యొక్క ప్రవర్తన ఆచరణ ఎలా ఉంటుంది? అతడు ఆ త్రిగుణాలను ఎలా అతిక్రమిస్తాడు అని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అంటామే అడిగారు. భగవాన్ అంటున్నాడు, ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా త్రిగుణాతీతుల్ని గుర్తించేటందుకు అవసరమైన గుర్తుల్ని గురించి పరమాత్మ చెబుతున్నాడు. అర్జున, త్రిగుణాలకు అతీతమైన వాడు సత్వకార్యమైనట్టి ప్రకాశం కాని, రజోగుణ కార్యమైన ప్రవృత్తి కాని, తమోగుణ కార్యమైన నివృత్తి కాని కలిగిన వాడు ఉద్భూతమైనప్పుడు దుఃఖ స్వరూపాలే అయినా ఆయా కార్యాల మీద ద్వేషం ఉండదు. వాడు ఆ గుణాలు వివృత్తాలవుతున్నప్పుడు
అవి సుఖస్వరూపాలే అయినప్పటికీ ఆ సుఖాలని కోరుకో. ఆ గుణాల యొక్క కార్యాలను స్వప్నంలో లాగా మిథ్య అని భావిస్తా. అలా ద్వేష రాగ శూన్యుడై ఉన్నవాడు గుణ అతీతుడు, 3 గుణాలకు అతీతుడుగా వ్యవహరింపబడు. అయితే ఈ గుణాతీత లక్షణం స్వ ఆత్మకు మాత్రమే ప్రత్యక్షము, అతడి ఆత్మ. కాబట్టి రాగం ఉండటం ఉండకపోవటం, ద్వేషం ఉండటం లేకపోవటం ఇతరులకు తెలియదు. త్రిగుణాతీతుడు సర్వకార్య శూన్యతను పొంది ఉంటాడు. కాబట్టి ఇటువంటి స్థితిని గురించిన లక్షణం, చిహ్నం, లింగం అతని అంతఃకరణానికి తప్ప ఇంకొకటికి తెలియదు. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణవర్తంత ఇచ్చేవ యోవతిష్టతి నేంగతి. గుణాతీతుడి ఆచరణ ఎలా ఉంటా, వాడిని చూస్తే వాడు చేసే పని బట్టి వీడు త్రిగుణాతీతుడు అని తెలుసుకోవచ్చున. ఎలా కనిపిస్తాడంటే తటస్థుడు, ఎవరి పక్షం కూడా వహించని వాడు, ఉదాసీనుడుగా ఉన్నట్లే. గుణాతీతుడు అంటే ఆత్మజ్ఞాని అయిన సన్యాసి, గుణాల వల్ల విచలితుడు కాడు. అంటే ప్రకృతి గుణాల వల్ల కాని, వాటి వల్ల పుట్టే కార్యాల వల్ల కాని చెలించడు. నిర్వికారంగా తటస్థంగా ఉంటాడు, ఏది వాడికి పట్టదు. సమ దుఃఖ సుఖ దుఃఖస్థ సమరోష్టాత్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్కృతి. త్రిగుణాతీతుడు సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాడు, ఆత్మలోనే ప్రసన్నుడై ఉంటాడు. అతని దృష్టిలో మట్టి బిడ్డ, రాతి మొక్క, బంగారం అన్నీ సమానం. గ్రహించాల్సింది, ఉపేక్షించాల్సింది, ఏదైనా పొందాల్సింది, ఏదైనా వదిలేయాల్సింది వాడికి ఏమీ ఉండదు. అతనికి ప్రియాప్రియాలలో సమాన భావం ఉంది. నిందా స్తోత్రాలు తిట్టినా పట్టించుకోడు, పొగిడినా పట్టించుకోడు. అది ఎవరి దగ్గర ఉంటే వాడు స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు. మానావమానయోస్తుల్యస్తుల్యో అమిత్ర హరిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మాన అవమానాలను ఏ విధమైన వికారం లేనటువంటి మిత్రపక్షం, శత్రుపక్షంలో సమభావం కలిగిన మంచి కాని చెడు కాని సర్వకర్మలను పరిత్యజించి వదిలేసి ఉన్నటువంటి వ్యక్తి గుణాతీతుడు. వాంఛయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణా సమతే చైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అర్జున, సన్యాసి లేదా కర్మయోగి అయిన వాడు సమస్త భూతాల హృదయాల్లో ఉండే మన్ను అవిచలిత భావంతో, అంటే స్థిరమైన భావంతో, బుద్ధితో భక్తి యోగ ద్వారా సేవిస్తే అలాంటి వాడు పైన చెప్పబడిన త్రిగుణాలను అతిక్రమించి మోక్షాన్ని పొందు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతాస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. విద్వాంసుడు బ్రహ్మమే అవుతాడు. అలా అవటానికి కారణాలు చెప్తున్నారు. నాశరహితం, వికారరహితం, నిత్యం అయినట్టి జ్ఞానయోగం చేత పొందదగిన ఆనంద స్వరూపం కలిగిన అవ్యభిచారి అయిన పరమాత్మకు ప్రత్యేగాత్మ స్వరూపుడనైన నేనే ఆధారాన్ని. ప్రత్యేగాత్మ రూపమైన నాకు పరబ్రహ్మకు తేడా లేదు. అధ్యాయ సారాంశం ఏమిటిది? ఏమిటిది? గుణత్రయ విభాగ
అధ్యాయం యొక్క సారాంశం. సత్వరజస్తమో గుణాల సామాన్య వ్యవస్థను ప్రకృతి అంటారు. సాంఖ్యుడు దీనినే ప్రధానమన్నారు. ఈ 3 గుణాల కార్యరూపమే ఈ ప్రకృతి ప్రపంచమంతా. ఈ జగత్తులోని విభిన్న చరాచర జీవజాలం విభిన్న ఆకారాలతో, విభిన్న కార్యప్రవృత్తులతో, విభిన్న దేహాలతో నిర్మించటానికి కారణం ఈ త్రిగుణాలు విభిన్నమైన పాళ్లలో కలవటం. సత్వగుణం ప్రకాశ జ్ఞానాలను, రజస్సు లోభకార్య ప్రవృత్తిని, సత్వగుణం ప్రకాశ జ్ఞానాలను, రజస్సు లోభకార్య ప్రవృత్తిని, అలాగే తమసు ప్రమాద ఆలస్య నిద్రాదులకు కారణం. పరమాత్మ త్రిగుణాలకు అతీతుడు. ఎవడు ఈ సత్వరజస్తమస్సుల అతిక్రమించి శుద్ధ సత్వస్థితిలో ఉంటాడు, అలాంటి వాడు నిత్యుడు, త్రిగుణాతీతుడు అయిన పరమాత్మే అవుతాడు అని చెప్పి గుణాతీత యోగంగా, గుణాలకు అతీతమైన యోగంగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేశాడు పరమాత్మ. ఇది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్ బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది గుణత్రయ సంయోగ విభోగో యోగో నామ 14వ అధ్యాయ. 14 అధ్యాయాలయ్యాయి. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి.